నమస్తే అండి. ఈరోజు ఈ సెషన్‌లో నేను బేసిక్‌గా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 సిలబస్ మీద ఒక కంప్లీట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. చాలామంది న్యూ కమర్స్ అంటే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని రాయాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి అసలు సిలబస్‌లో ఏముంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? దీని మీద ఐడియా ఉండదు. సో, ఈ వీడియోలో నేను బేసిక్‌గా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి సిలబస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీద ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గురించి చెప్పిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ సెపరేట్ వీడియోస్ చేస్తాను. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అసలు మీరు ఎలా మొదలుపెట్టాలి ప్రిపరేషన్? ఏ బుక్స్ రెఫర్ చేయాలి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఇట్లాంటివి కూడా మీకు ఒక పిక్చర్ ఇస్తాను. అయితే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారంగా అయితే 2 స్టేజ్ ఎగ్జామ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ వెరీ క్లియర్‌లీ హాస్ స్టేటెడ్ దట్ ఇంటర్‌వ్యూస్ తీసేస్తున్నాం. ఇప్పటి నుండి ఇంటర్‌వ్యూస్ ఉండవు అని గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది కాబట్టి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకి 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటేమో ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ అన్నది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి. దీన్ని మనము క్వాలిఫై అవుతే అప్పుడు మనం మెయిన్స్ రాస్తాం. ఓకే. అయితే ప్రిలిమ్స్‌లో ఫస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 బేసిక్‌గా మనం దీన్ని జనరల్ స్టడీస్ అని అంటాం. పేపర్ 2ని జనరల్ ఆప్టిట్యూడ్ అని అంటాం. ఓకే. దెన్ మెయిన్స్‌లో మనకి 2+5 పేపర్స్ ఉంటాయి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, లాంగ్వేజ్ పేపర్స్ ఇవి. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. ఓకే. దీంట్లో తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత 2 లాంగ్వేజ్ పేపర్స్ తర్వాత క్వాలిఫైయింగ్ అంటే ఫస్ట్ ఈ 2 పేపర్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇందులో మీకు పాస్ మార్క్ వస్తేనే మిగతా పేపర్స్ ఎవాల్యుయేట్ అయితాయి. ఈ 5 పేపర్స్‌లో ఏమేమి ఏరియాస్ ఉంటాయన్నది నేను నెక్స్ట్ చెప్తాను. సో, 2 స్టేజ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్. మెయిన్స్‌లో మీకొచ్చే మార్క్స్‌ని బట్టి మీకు ర్యాంక్ వచ్చిందా లేదా? ఏ సర్వీస్ వస్తుంది? ఇట్లాంటివి తెలుస్తాయి. అంతకంటే ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్యాడర్‌లో ఏమొస్తాయి అన్నది ఒక డౌట్ చాలా మందికుంటది. గ్రూప్ 1లో ఆర్‌డీఓ, ఎంఆర్ఓ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. టాప్ లెవెల్ పొజిషన్స్ స్టేట్‌లో లైక్ డీఎస్పీ, పోలీస్‌లో అయితే డీఎస్పీ, ఆర్‌డీఓ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఇట్లాంటివన్నీ గ్రూప్ 1లో వస్తాయి. గ్రూప్ 1 పైన లెవెల్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఉంటుంది. గ్రూప్ 1లో మీకు ఒకవేళ ఇప్పుడొస్తే ఒక 6 ఇయర్స్ టు 10 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ పోస్ట్, కేటగరీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఐఏఎస్ కన్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంటే ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని ఒకవేళ మీరు ఆర్‌డీఓగా సెలెక్ట్ అయితే మీకు ఐఏఎస్ కన్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు డీఎస్పీ లాగా సెలెక్ట్ అయితే ఐపీఎస్ కన్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ 1 గురించి. అండ్ క్వాలిఫికేషన్ ఒట్టి డిగ్రీ. మీరు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీయా, 40% పాస్ మార్క్స్‌తో చేసారా? లేదా గోల్డ్ మెడలిస్టా మనకి ఇర్రెలెవెంట్. మీకు డిగ్రీ ఉందా లేదా? మీకు డిగ్రీ హోల్డర్ అయితే మీరు ఎలిజిబుల్. ఓకే. అయితే ఇప్పుడు మనము ఈ పేపర్స్‌లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయో ఫస్ట్ అది చూద్దాము. నేను చెప్పినట్టు ప్రిలిమ్స్‌లో మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్‌లో 4 ఏరియాస్. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీది సిలబస్ ఎంత డీటెయిల్డ్‌గా ఇచ్చాడంటే దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్ అన్నమాట. చాలా నీట్‌గా, చాలా సిస్టమాటిక్‌గా ఇచ్చాడు సిలబస్. ఇప్పటివరకు ఇంత డీటెయిల్డ్, ఇంత పర్ఫెక్ట్ సిలబస్ అంటే ప్రతి ఒక్కటి ఇంక్లూడెడ్. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకొక డౌట్‌కి స్కోప్ లేకుండా సిలబస్ ఉంది. సిలబస్ చాలా పెద్దగా ఉందనుకోవద్దు. సిలబస్ చాలా డీటెయిల్డ్‌గా ఇస్తే మనకే అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు కరెక్ట్‌గా అర్థమైతది. అసలు ఎంతుంది? ఎక్కడ చదవాలి? ఏం చదవాలి అని. సో, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ 120 మార్క్స్ పేపర్ అండి. ప్రతి ఏరియాకి 30 మార్క్స్. పాలిటీ నుండి 30 వస్తాయి. హిస్టరీ నుండి 30 వస్తాయి. జాగ్రఫీ నుండి 30 వస్తాయి. ఎకానమీ నుండి 30 వస్తాయి. ఇది చాలా పెద్ద క్లారిటీ మనకి. దీన్ని బట్టి మనం అసలు ఎంత వెయిటేజ్, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సబ్జెక్ట్‌కి. అన్ని 4 సబ్జెక్టులు ఇంపార్టెంట్ అండ్ ఎందుకంటే అన్నిటికి ఈక్వల్ వెయిటేజ్. తర్వాత సెకండ్ పేపర్ నేను మీకు చెప్పినట్టు దాన్ని మనం జనరల్
aptitude అని అంటాం. బేసిక్‌గా ఏపీపీఎస్సీ హస్ నేమ్డ్ ఇట్ యాస్ జనరల్ యాప్టిట్యూడ్. దీంట్లో వాళ్ళు 2 కేటగరీస్ కిందకి డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏని జనరల్ ఎబిలిటీ, ఓకే. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ అని అంటారు. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ. మీరు ఇంకొకటి పెట్టుకోవాలి. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ నిజంగా గమనిస్తే చాలా మటుకు ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ యూపీఎస్సీ సిలబస్, సైకలాజికల్ ఎబిలిటీ. ఈ పార్ట్‌ని వాళ్ళు చాలా మటుకు దే హావ్ టేకెన్ ఫ్రమ్ యూపీఎస్సీలో మీకు ప్రిలిమ్స్‌లో సీసాట్ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ బేసిస్ మీద దీన్ని మోడల్ చేశారు. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ అన్నది దాంట్లోంచి తీసుకున్నారు. మెంటల్ ఎబిలిటీ మీ అందరికీ తెలుసు. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ అంటే ఒక సిట్యుయేషన్ ఇస్తే మీరు దాంట్లో ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు, మీరు దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు అన్న దాని మీద సింపుల్ క్వెషన్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీనికి 60 మార్క్స్. ఓకే. ఇది కూడా 120 మార్క్స్ పేపర్. అండ్ బిలో 2 కేటగరీస్ ఉంటది. ఒకటేమో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకొకటేమో కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు సిలబస్ స్ట్రక్చరింగ్ చాలా నీట్‌గా ఉంది ఏపీపీఎస్సీది. ఏపీపీఎస్సీ సిలబస్ డివిజన్ గానీ, సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ గానీ, డీటెయిల్ గానీ చాలా బాగా ఇచ్చింది. మీరు సిలబస్ కరెక్ట్‌గా ఏపీపీఎస్సీది చదివితే మీకు ప్రిపరేషన్ చాలా ఈజీ అయితది. మీకు పేపర్‌లో గూడా ఏది ఇంపార్టెంట్ కాదు అన్నది అర్థమైతది. తర్వాత వీడియో నేను సెపరేట్‌గా పాలిటీ మీద, సెపరేట్‌గా హిస్టరీ మీద, సెపరేట్‌గా జియోగ్రఫీ మీద ప్రతి సబ్జెక్ట్‌కి ఒక వీడియో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద చెప్తాను. అయితే ఇది ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ స్టేజ్ మనం క్లియర్ అయిన తర్వాత మనం రాయాల్సింది మెయిన్స్. మెయిన్స్‌లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఇవి పాస్ అవ్వడం కంపల్సరీ. కానీ దీనిది అగ్రిగేట్ యాడ్ అవ్వదు. ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి. తర్వాత మెయిన్స్‌లో కంపల్సరీ కామన్ పేపర్స్ అందరికి. దీంట్లో మీకు ఆప్షనల్ ఉండదు. ఏపీపీఎస్సీలో మీకు ఆప్షనల్ ఉండదు. అందరూ రాయాలి పేపర్స్. ఇవి మనకొచ్చేసి 5 పేపర్స్ ఉంటాయి. జనరల్ ఎస్సే. చాలా మందికి జనరల్ ఎస్సే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఎన్ని ఎస్సేస్ ప్రాక్టీస్ చేయాలి? స్కోర్ ఎలా చేయాలి? దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీద ఐడియా ఉండదు. జనరల్ ఎస్సేని నేను సెపరేట్‌గా తీసుకొని చెప్తాను. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? ఏది రైట్ టైమ్? ఎన్ని ఎస్సేస్ రాయాలి? 1 ఎస్సే పర్ డే. 1 ఎస్సే పర్ డే అసలు ఇంపాసిబుల్ అండి. మీరు అట్లాంటి టార్గెట్ పెట్టుకోవద్దు. వీక్‌కి ఒక ఎస్సే రాసుకున్నా సరిపోతది. ఓకే. ఎట్లా పిక్ చేయాలి? కాంటెంపరరీ ఇష్యూస్ నుండే మీకు ఎస్సే. జనరల్ ఎస్సే ఎప్పుడైనా కరెంట్ బేస్డ్ ఉంటది. సో కరెంట్ అఫైర్స్ నుండి టాపిక్స్ ఎట్లా పిక్ చేయాలి? దాని మీద చెప్తాను తర్వాత. తర్వాత ఇది పేపర్ 1 అండి. పేపర్ 1 తర్వాత మనకుండేది పేపర్ 2. పేపర్ 2లో మనకొచ్చే ఏరియాస్ హిస్టరీ. హిస్టరీలో మళ్ళీ ఇండియా అండ్ ఏపీ. For the first time, geography has been included in mains. ముందు geography mains లో ఉండేది కాదు. geography, ఇండియా, మళ్ళీ ఏపీ. ఓకే. దీని మీద పేపర్ 2. పేపర్ 3 వచ్చేసి నన్ను అడిగితే చాలా లెంథీ పేపర్ అండి పేపర్ 3. పేపర్ 3 విల్ డిసైడ్ యువర్ ఫేట్. ఎందుకంటే పేపర్ 3 ఎంత వాస్ట్, ఎన్ని ఏరియాస్‌ని ఇంక్లూడ్ చేశాడంటే అన్ని ఏరియాస్‌ని ఇంక్లూడ్ చేశాడు. మెటీరియల్ అవి దొరకడం కూడా కొంచెం కష్టం దీనికి. బేసిక్‌గా దీంట్లో పాలిటీ ఉంది. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఉంది. కొన్ని ఏరియాస్ ఆఫ్ గవర్నెన్స్ మనం సొసైటీలో సివిల్స్‌లో సొసైటీ తెలంగాణలో ఉన్న ఏరియాస్ కొన్ని గవర్నెన్స్ కింద పెట్టారు. తర్వాత లా, ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ని ఇచ్చారండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎథిక్స్ మీకు సివిల్ సర్వీసెస్‌కున్న సిలబస్ ఆల్మోస్ట్ యాస్ ఇట్ ఈస్ 85% సేమ్ అండి. ఈ సివిల్ సర్వీసెస్‌లో ఎథిక్స్ 250 మార్క్స్. ఇక్కడ ఎథిక్స్ ఒక 150 మార్క్స్ పేపర్‌లో ఒక పార్ట్ లాగా పెట్టారు. కానీ సిలబస్ మాత్రం మొత్తం ఉంది. ఎథిక్స్, లా కొంచెం కాన్‌ఫ్లిక్టింగ్. నేను చెప్పే పేపర్. సో దీని మీద నేను మీకు కంప్లీట్ పిక్చర్ ఇస్తాను. ఇన్‌ఫాక్ట్ ఐ విల్ మేక్ ఎ వీడియో లాస్ట్ ఇయర్స్ మెయిన్స్ పేపర్ మీద కూడా ఆన్సర్స్
క్వెషన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ కూడా తీసుకుంటాను. క్వెషన్‌కి ఆన్సర్స్ ఎట్లా రాయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి చెప్తాను. ఎథిక్స్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లాకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అవి సెపరేట్‌గా చెప్తాను. సో, ఇది పేపర్ 3 ఉంది. పేపర్ 3 తర్వాత పేపర్ 4 వచ్చేసి ఎకానమీ. అండ్ ఎకానమీ మీ సిలబస్ ఏపీపీఎస్సీ సిలబస్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకు మునుపు ఏం చేసేవాళ్ళంటే ఇండియన్ ఎకానమీ సిలబస్ అంతా ఒక దగ్గర, తర్వాత ఏపీ ఎకానమీ సిలబస్ అంతా ఒక దగ్గర ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. మీరు సిలబస్ చూస్తే ఫస్ట్ ఇండియా రిలేటెడ్, తర్వాత ఇమ్మీడియట్ గా ఆ టాపిక్ కి సంబంధించి ఏపీ రిలేటెడ్ సిలబస్. సో ఒక పారా మీకు ఇండియా ఉంటే ఒక పారా ఏపీ. ఎంత నీట్ గా ఉందంటే సిలబస్ మీకు చదవడానికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఎకానమీలో కాన్సెప్ట్స్ మారవు. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అదే ప్యాటర్న్ లో మనం స్టేట్ ఇన్కమ్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ అదే ఫార్ములా వాడతాం. సో కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఎకానమీలో అవి స్టేట్ కైనా సెంటర్ కైనా సేమ్ ఉంటాయి. ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే ఫ్యాక్చువల్ డేటా, ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్ లో చేంజెస్ వస్తాయి. అండ్ స్పెసిఫిక్ స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, పాలసీస్ కానీ ఉంటాయి స్టేట్ కి, స్టేట్ సోషియో ఎకనామిక్ జాగ్రఫిక్ కండిషన్ ని బట్టి. బై అండ్ లార్జ్ కాన్సెప్ట్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మీకు ఇండియా ఆ టాపిక్ అంటే ఇండియా ప్లాన్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా ఏపీ ప్లాన్స్ అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది. మీకు చదవడం ఈజీ అవుతుంది. రేపు పొద్దున ఎగ్జామ్ లో కూడా కోరిలేట్ చేసి రాయడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత పేపర్ 5 ఎస్ఎన్టీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అని రాస్తుంది. ఈ పేపర్ చాలా ఛాలెంజింగ్. ఈ పేపర్ ఎందుకు ఛాలెంజింగ్ అంటే అసలు సివిల్స్ లో కూడా లేని అంత డెప్త్ ఈ పేపర్ లో ఉంది. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ పేపర్ ఇస్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా ఆల్మోస్ట్ అన్ని ఈ పేపర్ లో కవర్ అయినాయి. సో మీరు చూస్ చేసుకునే టీచర్ కి వాటి మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దీని మీద మా దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పే ఫ్యాకల్టీ సార్ ఆయన నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను ఒక వీడియో పెట్టమని. అండ్ ఆయనని లాస్ట్ ఈ పేపర్ కూడా గ్రూప్ 1 పేపర్ కూడా డిస్కస్ చేయమని చెప్పాను. సో ఆయన లాస్ట్ ఇయర్ పేపర్ మెయిన్స్ పేపర్ డిస్కషన్ ప్లస్ అసలు మొత్తం టాపిక్స్ బ్రేక్ చేసి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద కూడా మీకు ఒక అవగాహన కల్పిస్తారు. సో ఇవి 5 పేపర్స్ అండి. ఈచ్ పేపర్ 150 మార్క్స్ అండి. సో మీ ఓవరాల్ మార్క్స్ 750. ఈ 750 మార్క్స్ మీద మీకు ఎన్నో వస్తాయి అన్న దాని మీద మీకు క్వశ్చన్స్ మీ ర్యాంకింగ్ వస్తుంది. అయితే నేను కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న ఐడియా అబౌట్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్తాను. మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ గమనించుకుంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 రకాల క్వశ్చన్స్ కి ప్రిపేర్డ్ ఉండాలండి. కొన్ని డైరెక్ట్ ఫ్యాక్చువల్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా సింపుల్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకే, లేదా కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పద్ధతి విధానాన్ని వివరించండి అంటారు. కాన్స్టిట్యూషన్ లో మార్పులు చేసే విధానాన్ని వివరించండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ క్వశ్చన్. దాంట్లో మనం కష్టపడి అనలైజ్ చేసి ఏదో ఆలోచించేసి రాసేది ఏమి ఉండదు. మనకు ప్రొసీజర్ తెలుస్తుంది, రాయడమే. కానీ కొన్ని క్వశ్చన్స్ ఇండైరెక్ట్ ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, అనలిటికల్ క్వశ్చన్ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫెడరల్ ఇన్ స్పిరిట్ బట్ యూనిటరీ ఇన్ ఫార్మ్, అదొక స్టేట్మెంట్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఆ స్టేట్మెంట్ పరంగా మీరు ఆన్సర్ రాయాలి. అంటే స్టేట్మెంట్ ని మైండ్ లో పెట్టుకొని మీరు ఆన్సర్ స్ట్రక్చర్ చేయాలి. స్టేట్మెంట్ బేస్డ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. డిస్కస్ అంటారు, ఎల్యూసిడేట్ అంటారు, అసెస్ అంటారు, అనలైజ్ అంటారు. అవన్నీ సివిల్స్ లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అవి. సో మన దగ్గర ఏపీఎస్సి మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పేపర్స్ చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారండి. ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అనలిటికల్ క్వశ్చన్స్ కంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మీదనే ఎంఫసిస్ ఎక్కువ ఉండింది. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే మీరు రెండిటికి ప్రిపేర్ అవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు రెండిటికి ప్రిపేర్ అయితే పొరపాటున రేపు పొద్దున పేపర్ టఫ్ వచ్చినా కూడా మీరు రాసే కేపబిలిటీ మీకు ఉంటుంది. అయితే మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగొచ్చు, మేడం మేము క్వశ్చన్స్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏపీఎస్సి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్.
ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడే మీకు చాలా క్వెషన్స్ ఒస్తాయి. ఇవి చేసిన తర్వాత మీకు కావాలి అనిపిస్తే ఇంకా వేరే క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు మీరు టెస్ట్ సీరీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలు చాలా మంది టెస్ట్ సీరీస్ మీద ఎంఫసైజ్ చేస్తారు. అది ఏమైపోయిందంటే టెస్ట్ సీరీస్ జాయిన్ అవ్వకపోతే ఏదో వెల్తొచ్చేసిన ఫీలింగ్ వస్తుంది స్టూడెంట్స్‌కి. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే అసలు మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సెకండ్ డే పోయి ఒక టెస్ట్ సీరీస్‌లో జాయిన్ అవ్వాలి అని ఒక అపోహలో ఉంటున్నారు. నేనెప్పుడూ అది ఎంకరేజ్ చెయ్యను. లాస్ట్‌కి నా ఇన్‌స్టిట్యూట్ కండక్ట్ చేస్తున్నా గూడా ఖచ్చితంగా నేను ఫ్రెషర్‌ని తీసుకోను. ఎందుకంటే మీరు అసలు ఏమీ చదవకుండా మిడిమిడి జ్ఞానం అంటారు. అంటే కంప్లీట్ అవేర్‌నెస్ లేకుండా వచ్చి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసి దాంట్లో సరిగ్గా రాయలేకపోగా మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఒక లెవెల్‌కి ప్రిపేర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకోవడంలో అర్థముంది. ఆ లెవెల్‌కి ప్రిపరేషన్ ఏంటంటే మీరు ఫస్ట్ మంచి సిలబస్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. దాని మీద మీదంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పాత పేపర్స్‌ని ప్రాక్టీస్ జేయాలి. దాని తర్వాత మీరు ఏ టెస్ట్ సీరీస్ కన్నా పొండి దానికొక యూజ్ ఉంటుంది. దానివల్ల మీకొక బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని గుడ్డిగా ప్లీజ్ టెస్ట్ సీరీస్‌లో జాయిన్ అవ్వద్దు. దానివల్ల మీకు ఏ రకమైన బెనిఫిట్ ఉండదు. మీరు కొంచెం ప్రిపరేషన్ చేసిన తర్వాత ఒక లెవెల్‌కి ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే టెస్ట్ సీరీస్ తీసుకోవాలి. ఇది నా సజెషన్. సో, దీనితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా, మీకేదైనా స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉన్నా, నాకిది గావాలి, నాకు దీని మీద క్లారిటీ లేదు మేడం కొంచెం చెప్పండి అంటే కూడా, ఖచ్చితంగా దాని మీద నేనొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో, మీ కమెంట్స్‌లో మీ రిక్వైర్మెంట్స్‌ని గురించి చెప్పండి. దాని మీద కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాది. థాంక్ యూ.